2019 కన్నా మీరు ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే నా లక్ష్యం అని చెప్పారు. మళ్ళా అదే కుటుంబంతో నన్ను పూర్తి స్థాయిలో ఈ రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాను. ఒక రాష్ట్ర స్థాయి లీడర్గా మిమ్మల్ని తయారు చేసింది సార్ వైసీపీ. ప్రజలకు పేద ప్రజలకి అండగా ఉంటే ఈరోజు ఈ నియోజకవర్గ పరిస్థితి ఈ విధంగా ఉండదని నేను ఇందాక మీకు చూపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎవరి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయిందని మీరు భావిస్తున్నారు సార్? సంక్షేమమే కాదు, అభివృద్ధి లేదు. సో మీరు పోయినటువంటి ఇప్పటి పార్టీ నాయకులు, అధిష్టాన నాయకులు చంద్రబాబు గారు కరోనా సమయంలో ఎక్కడున్నారు సార్ 2 సంవత్సరాలు? డాక్టర్ గారు ఇంటికి వచ్చేది కానీ అన్ని కాగితాల మీద వరకు ఉన్నాయి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో చాలా తక్కువ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు చదువుకు ఆటంకమే కదా ఇప్పటికీ. కరోనా వల్ల వరల్డ్ మొత్తం ఎకానమీ దెబ్బతినింది. వరల్డ్ ఎకానమీ దెబ్బతినలేదు, కానీ దాన్ని అధిగమించి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఏదైనా కానీ శాశ్వతంగా ఉండేటట్టుగా చేసుకుంటే పేరేస్తగా సార్, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కదా. పార్టీ అన్నప్పుడు అన్ని కులాలకి అన్ని మతాలకి రాష్ట్ర అభివృద్ధి అవసరం తప్ప ఏ కులానికో ఒక పార్టీ అనేది మనం పెట్టుకున్న విధానం తప్ప ప్రజలు ఆ విధంగా భావించటం లేదు. వైసీపీ అంటే రెడ్ల పార్టీ, టీడీపీ అంటే కమ్మ పార్టీ, ఇది నిజమా కాదా? శాశ్వతం కాదు, రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. ప్రజలకు అభిమానం శాశ్వతం, ప్రజలకు సేవ చేయటం శాశ్వతం. ఫస్ట్ టైం వాలంటీర్లు తీసేస్తామంటారు, ఆ తర్వాత 10,000 అంటారు. ఎవరు నమ్మాలి సార్ మిమ్మల్ని? అంటే సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. ఏంటి మొత్తం మీద హఠాత్ పరిణామాలైనా? ఒక రకంగా హఠాత్ పరిణామమే. ఈ నియోజకవర్గ ప్రజలకు లేదా మీ శ్రేయభిలాషులకు పూర్తి స్థాయిలో మీరు సమాచారం మా ద్వారా అందిస్తారని మేము భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చు. మీరు సిద్ధంగా ఉన్నారా? మేమైతే సిద్ధమే. మేము ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. సిద్ధమా? మీది ఇప్పుడు సంసిద్ధమా? సంసిద్ధంగా ఉన్నాను. ఒక వారం రోజుల క్రితం సిద్ధం, ఇప్పుడు సంసిద్ధం. ఈ రెండింటికి తేడా ఏంటి అసలు? సంసిద్ధంగా అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. మరి సిద్ధం అంటే ప్రిపేర్ అయ్యేదానికి ఉన్నింది, కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్డ్. అంటే ఒక వారం 10 రోజులలో ఈ పరిణామాలకు ఈ మాటలకు తేడా మాత్రం మనకు అవపడుతుంది కదా? ఖచ్చితంగా అవపడుతుంది. సో మీకు మ్యాక్సిమం సార్ ద్వారా మాత్రము పూర్తి సమాచారం దాపరికం లేకుండా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏంటి అసలు మొత్తం మీద ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఏ వైపు పోతుందంటే మీరేం చెప్తారు సార్? నేను గ్రామ స్థాయి నుంచి ప్రారంభమై రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళాను నా రాజకీయ ప్రస్థానంలో. ఓకే, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. పార్టీని కూడా స్థాపించారు మీరు? పార్టీని కూడా స్థాపించాను 2013లో. రాజన్న దళం ఆ పార్టీని స్థాపించి తర్వాత దాన్ని తెలుగుదేశం పార్టీలో విలీనం చేసి 2014లో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తే వైసీపీలో చేయాలి, కానీ మీరు టీడీపీలో చేయడం ఏంటి? ఆ రోజు కూడా వైసీపీ పార్టీ వారు నన్ను దూరంగా పెట్టడం జరిగింది. వారు దూరంగా పెట్టిన దానివల్ల నేను తెలుగుదేశంలో దూరంగా పెట్టారు సార్. మీరు ఆల్రెడీ పాదయాత్రలో పోయి మీరు అది పాల్గొన్నారు కదా? ఓదార్పు యాత్రలో పాల్గొన్నా కూడా 2012లో ఎలక్షన్లో బై ఎలక్షన్లో చేపించుకున్న తర్వాత నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు రకరకాలు కావచ్చు, ఇక్కడున్న పరిణామాల ఇంకో పరిణామాల ఏదో ఒకటి కావచ్చు కదా. అటువంటిదేమీ ఏ పరిణామం లేకుండా తుస్కారంగా 2013లో ఎటువంటి కారణం లేకుండా సస్పెండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కారణం లేని దాని వల్ల సస్పెండ్ చేయటం వల్లే నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో. తర్వాత 2018 నుంచి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయటం వలన మళ్ళా తిరిగి పార్టీలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా నేను మళ్ళా పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వారు నన్ను తీసుకోవటం జరిగింది. 2019 కన్నా మీరు ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే నా లక్ష్యం అని చెప్పారు. అవును, ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే ఉద్దేశంతోనే మేకపాటి వారి కుటుంబంతో నాకు విభేదాలు ఉన్నా కూడా మరిసిపోయి పనిచేసి ఇక్కడ ఘన విజయం సాధించే విధంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు వచ్చిన మీకు నష్టం ఏంటి అసలు? మళ్ళా అదే కుటుంబంతో నన్ను పూర్తి స్థాయిలో ఈ రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాను. మీకు మంచి పోస్టే ఉంది కదా? పోస్టులు ఉంటాయి, పోస్టుతో సంబంధం లేకుండా నేను 2.5 సంవత్సరం ఆ పోస్టులో ఉన్నా కూడా ప్రజలకు ఎటువంటి సేవ చేయలేకపోయాను. నేను ఈ నియోజకవర్గ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్యాండిడేట్ గా కూడా ఉన్నాను. పేరు ప్రకటించకపోవడం వల్ల ఇదంతా అసంతృప్తి కదా? నా పేరు ప్రకటించకపోయినా
మా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించి 10 నెలలు అయినా కూడా నేను పార్టీలోనే కొనసాగాను. పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాను. కానీ నన్ను పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేసి పూర్తి స్థాయిలో నన్ను రాజకీయంగా అనగదొక్క ఒక రాష్ట్ర స్థాయి లీడర్గా మిమ్మల్ని తయారు చేసింది సార్ వైసీపీ. రాష్ట్ర స్థాయి లీడర్లుగా నాకున్న క్రెడిబిలిటీని ప్రకారం, నాకున్న ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేయటం జరిగిందని నేను భావిస్తున్నాను. దానిలో భాగంగానే నేను వారి కృతజ్ఞతగా కూడా ఉన్నాను. కానీ మేకపాటి వారు చేసే అభియోగాలు కావచ్చు, వట్టి అబద్ధాలని పైకి అధిష్టాన వర్గం తీసుకెళ్లి వారు నన్ను ఇబ్బందులు పాలు చేసే క్రమంలో ఆ రోజు 2000 ఎలాంటి ఇబ్బంది జరిగింది ఒకసారి చెప్పండి సార్ మీరు. నేను ప్రజలకు ఏ సేవ చేయలేకపోయినాను. వారు ప్రతి పనికి పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఏటిని కూడా చేపట్టనీయకుండా ఈ ఉదయగిరి నియోజకవర్గంలో నన్ను అడ్డుపడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా డైరెక్ట్ గా అంటే మీ ఇన్వాల్వ్ లేకుండా అది సచివాలయాలతో కావచ్చు, లేకపోతే గ్రామ ఆ పథకాలను కూడా ప్రజలకు వాలంటీర్తో పోయినాయి కదా. ఆ పథకాలను కూడా ప్రజలకి అందకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించడం జరిగింది. ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు చాలా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. కేవలం వారు నా మనుషులని కాకుండా వేరే విధంగా చాలా మంది ప్రజలు కూడా ఇంకా ఎలిజిబిలిటీ ఉండి కూడా అందన వాళ్ళు చాలా మంది ఉన్నారని ఈ సందర్భంగా. మేకపాటి అంటే దాదాపు సరే మీరు ఇక్కడున్న పరిణామాలు ఒక రకంగా ఉంటాయి అనుకోండి, దాదాపు వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు ఆల్రెడీ ఒకటి రిజర్వేర్కి వాళ్ళ బ్రదర్ పేరేమో పెట్టారు, తానేమో వాళ్ళ రాజమోహన్ రెడ్డి కావచ్చు ఎంపీగా ఉన్నారు. అయినా మీకు వాళ్ళకు అంటే ఏది వాళ్ళతోనే రాజకీయంగా ఎదుగటమే వాళ్ళు ఇష్టం లేకపోయిందేమో నాకు తెలియదు. కానీ వారు ఎప్పుడు నన్ను ద్వేషించడమే మొదలుపెట్టారు రాజకీయాల్లో. 2009 ఎప్పుడు కూడా 4 ఎలక్షన్లు జరిగినాయి. 2009 నుంచి 4 ఎలక్షన్లు 3 ఎలక్షన్లో వారికి 2009లో ఎట్లా సపోర్ట్ చేశారు కదా. 2009లో చేశాను, 2012లో చేశాను, 2019లో చేశాను. 2014లో ఆ రోజు నన్ను సస్పెండ్ చేపించబట్టి నేను చేయలేకపోయాను, తెలుగుదేశం పార్టీలో ఉండబట్టి. 2019లో కూడా చేశాను. మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తీసుకురావడం వల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాస్త మనసు బాధ ఉందా? చాలా బాధపడ్డాను, మదన పడ్డాను. ఎన్నో రోజులు ఏమి చేయాలని ఆలోచన చేశాను. సో పెద్దయిన దగ్గరికి ఈ విషయాలు తీసుకెళ్ళకపోయారా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అన్ని విషయాలు తెలపాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశాను. నాకు అంతకుముందు మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా టీడీపీకి వచ్చారు. నాకు ఇక్కడ ఎవరు నా పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువెళ్లే మనిషి కూడా లేకుండా. మీకు డైరెక్ట్ దారాలు ఏం లేదా? దారులు మొత్తం ఏమన్నా మూసుకపోయినాయా? డైరెక్ట్ గా పోవటానికి అవకాశం లేకుండా పోయిన దాని వల్లనే నేను ఎన్నో బాధపడి మదనపడి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రధాన కారకులు అంటే ఓన్లీ మేకపాటి అన్నా ఇంకెవరన్నా సూత్రధారులు? ఇందులో ఇంకా సూత్రధారులు లేరు. మేకపాటి వారు ప్రధాన కారకులు. అలాగే ఈరోజు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారు కావచ్చు, అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి ఎంతో మంచిగా ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చారు. నా వల్ల కాకపోయినా ఈ సేవా కార్యక్రమాలను వారి ద్వారా అయినా చేపించాలనే ఉద్దేశంతో వాళ్ళకి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. రాయబారం ఇవ్వాలి సార్ ఇక్కడ. అలాగే రాయబారం ఏం లేదు. తెలుగుదేశం పార్టీ నన్ను కావాలనుకుంది, తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది. కేవలం మీకు ఎమ్మెల్యే పదవి ఏది మీకు అనౌన్స్ చేయకపోవడం వలన ఇంతే పదవి దాదాపు 9 నెలల నాడే 10 నెలల నాడే ఇన్ఛార్జి పదవిని వారికి మేకపాటి కుటుంబానికి ఇవ్వటం జరిగింది. వారి ఎన్నో అంటే మీ ఉద్దేశము ఇప్పుడైతే ఇచ్చారు కానీ అప్పటి వరకు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇద్దరికి ఇచ్చారు కదా అనే కోణమా ఇదేమన్నా? వారికి ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు, బాధ లేదు. కానీ ఈ ఉదయగిరి నియోజకవర్గంలో పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తులకి, ప్రజల్లో ఉండే వ్యక్తులకి, ప్రజలకు సేవ చేసే వ్యక్తులకి మేకపాటి కుటుంబం అండగా లేదా? పేద ప్రజలకి అండగా ఉంటే ఈరోజు ఈ నియోజకవర్గ పరిస్థితి ఈ విధంగా ఉండదని నేను తెలియజేస్తున్నాను. మీరు చేసేటువంటి పనుల్లో ఎక్కడ మీకు అడ్డంకు ఉంది? మాకు అసలు మేము ఏ పనిని చేయనే లేదు. మీకంటూ మీరు చైర్మన్ కావచ్చు, ఆ కార్పొరేషన్ వరకే మా పరిమితం. ఆ కార్పొరేషన్లో కూడా నిధులు లేని దాని వల్ల ఏమీ చేయలేకపోయాం. అసలు కార్పొరేషన్కు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి అనుకోవచ్చు? బరువేంది, బాధ్యతలు ఏంటి, మీరు చేయవలసిన పని ఏంది, ఏం చేయలేకపోయారు? ఏ పని చేయలేకపోయినాం. మేము మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే పోలీసుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ కావచ్చు, వారి పోలీసు మెన్కి నివాస గృహాలు కావచ్చు, లేకపోతే వేరే ఎన్నో కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులు చేయాలి, మౌలిక సదుపాయాలు, జైలుకి పోలీసు విభాగానికి మౌలిక సదుపాయాలు సంబంధించి ఫైర్ స్టేషన్స్ కావచ్చు, వాటన్నిటి మౌలిక సదుపాయాలు కల్పించడమే మా కార్పొరేషన్ ధ్యేయము. కానీ మా కార్పొరేషన్ నష్టాల్లో ఉండిపోయింది. కార్పొరేషన్ జీతాలకే సరిపోని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆ కార్పొరేషన్ మేము ఉన్న 2.5 సంవత్సరం కావచ్చు ఒక పని కూడా చేయలేకపోయాం. మీ పోస్ట్ ఎప్పటి వరకు అయిపోయింది అనుకోవచ్చు? మా పోస్టు మొన్నటి వరకు ఉన్నాను. నేను రాజీనామా చేసేంత వరకు నా పోస్ట్ ఉన్నింది. కానీ నేను పార్టీ మారాలనే ఉద్దేశంతో తీసుకున్నాను కాబట్టి నిర్ణయం, ఆ రోజే నా పోస్టు కూడా రాజీనామా చేయడం జరిగింది. నా వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎప్పుడైతే రాజీనామా చేశానో, మీ దృష్టిలో కేవలము ఇక్కడ మేకపాటి కుటుంబం వ్యతిరేకం ద్వారా మాత్రమే టీడీపీలో చేరారు తప్ప వైసీపీ మీద మాత్రం అదే ఎలాంటి కాకుండా ఉద్యమం? మేకపాటి కుటుంబంతో వ్యతిరేకంతోటే కాకుండా అలాగే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరము. అలాగే ఎందుకు? ఎందుకంటే మీకు సీట్ ఇస్తే ఈ మాట అనే వల్ల సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు యువత తరముకి ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, అలాగే సాగునీరు, త్రాగునీరు, ఎన్నో ఇబ్బందులు పర్టికులర్గా మా నియోజకవర్గానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాజకీయం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయం కాదు, ఉన్న విషయం మాట్లాడుతున్నాను. రోడ్లు పరిస్థితి దయనీయంగా ఉంది. వీటన్నిటిని డెవలప్ చేసుకోవాలని అంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమనే ఉద్దేశంతో మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏం చేయగలిగారు సార్? ఆ రోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టో చూపించాలంటారా? వారు మేనిఫెస్టోలో కొన్ని పనులు చేయటం జరిగింది, కొన్ని పనులు చేయలేకపోవచ్చు. మేనిఫెస్టోలో చేయలేకపోవచ్చు. అందుకనే మేనిఫెస్టోలో చేయలేదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడిని 2019లో ఈ ప్రజలు తిరస్కరించారు. 2019 ఇది 2014 మేనిఫెస్టో 52 పేజీల్లో ఏది స్వర్ణాంధ్రప్రదేశ్ మహిళా సాధికారత 2014లో బాబత్ జాబ్ వస్తుంది, తనఖా పెట్టినటువంటి బంగారం బయటకు వస్తుంది. సో దాంతో పాటు ఇంకోటి కూడా చూస్తుంది సార్ మీకు. అవును, ఇది మీరు అవును మొన్నటి దాక్కున్నటువంటి వైసీపీ పార్టీ మేనిఫెస్టో 2 పేజీలది. 2014లో మేనిఫెస్టోని అమలు చేయలేదనే ఉద్దేశంతోనే 2019లో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు తిరస్కరించడం జరిగింది. దానిలో భాగంగానే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ క్లారిటీ మెజారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజలు థంపింగ్ మెజారిటీ ఇవ్వడం జరిగింది. దాంట్లో సంక్షేమంతో అభివృద్ధి కూడా జరగాలని ఓన్లీ మేనిఫెస్టోలో సంక్షేమ కార్యక్రమాలే కాదు, పేద ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు అవసరమైన జాబ్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు. ఇందాక మీకు చూపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎవరి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయిందని మీరు భావిస్తున్నారు సార్? మేనిఫెస్టో ఇంప్లిమెంట్లో కొన్ని కారణాల వల్ల చేయలేకపోవచ్చు, టీడీపీ చేయలేదు, కొన్ని కారణాల వల్ల చేయవచ్చు, వైసీపీ చేసింది అనుకోవచ్చా లేదా చేయలేదు అనుకోవచ్చా? రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇప్పుడున్న యుగంలో, వరల్డ్లో, ఫాస్ట్ యుగంలో ఎన్నో కార్యక్రమాలు మనం చెప్పిన ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అవి చెప్పడం జరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఇక రాబోయే ఫాస్ట్ యుగానికి తగ్గట్టుగా కొన్ని కార్యక్రమాలు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మేనిఫెస్టో కేవలం మేనిఫెస్టో ఇది చెప్పాము ఇదే చేయాలనే ఆలోచన కాదు. ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, ఏది మంచి జరిగితే భవిష్యత్తు బాగుంటుందో, ఈ బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లల జీవితాలు రాబోయే రోజుల్లో బాగుంటాయని తెలుసుకునే విధంగా మేనిఫెస్టోను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేయాలి. ఏది టీడీపీ చేయలేకపోయింది, వైసీపీ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీని ఏ విధంగా నమ్మగలుగుతారు సార్ ప్రజలు? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేకపోయాం, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో భావితరాల ప్రజలకి అందించలేకపోయాము. ఈ రాష్ట్రం జీడిపి రేట్లో కానీ అన్నిట్లో కానీ ముందుండాల్సిన రాష్ట్రం వెనుకబడిపోయింది. ఇండస్ట్రీలు రాలేదు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు. కరోనాకే కనీసానికి దాదాపు 2 years పట్టింది కదా. కరోనా వల్ల వరల్డ్ మొత్తం ఎకానమీ దెబ్బతినింది. వరల్డ్ ఎకానమీ దెబ్బతినలేదు, కానీ దాన్ని అధిగమించి చేయాల్సిన అవసరం ఉంది. పాలకులు చేశారు కదా ఆల్రెడీ. సంక్షేమమే కాదు, అభివృద్ధి లేదు. సో మీరు పోయినటువంటి ఇప్పటి పార్టీ నాయకులు, అధిష్టాన నాయకులు చంద్రబాబు గారు కరోనా సమయంలో ఎక్కడున్నారు సార్? 2 సంవత్సరాలు కనీసానికి ఒక్కసారి కానీ ప్రజలకు ఈ విధంగా జరిగిందని ఎక్కడన్నా కనీసానికి ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టారండి? ప్రెస్ మీట్ పెట్టకుండా ఏం లేరు. వాళ్ళు చేయాల్సిన సేవా కార్యక్రమాలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయగలిగారు. గవర్నమెంట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో కొన్ని కారణాల వల్ల రాలేకపోవచ్చు. దానికి ఒక మనిషి వాలంటీర్స్ ఇక్కడ సేవ చేశారు, ఒక అధినేత గ్రామ పంచాయతీ సిబ్బంది చేశారు. ఒక ఏ పార్టీ అయినా కూడా ఒక అధినేత ఆదేశిస్తే చేసేదానికి చాలా మంది ఉన్నారు. ఆదేశిస్తే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ యూత్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చెప్తారు. ఆ మనిషే రావాల్సిన అవసరం లేదు. ఎన్నో కార్యక్రమాలు సమర్థన కాదు, ఉన్న విషయం మాట్లాడుతున్నారు. సమర్థన అనేది సమర్థించాల్సిందే కొన్ని విషయాల్లో, దానికి ఏమి భయపడము. కానీ ఉన్న విషయాన్ని చెప్తున్నాను, ఫ్యాక్ట్ జరిగే విషయం. కొన్ని ప్రభుత్వంలో లేరు కాబట్టి వాళ్ళు కొన్ని విషయాలు రాలేకపోవచ్చు, ముందుండలేకపోవచ్చు. కానీ వారు చేయాల్సిన సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరిగింది. సో 2019లో కేవలం 23 సీట్లకే పరిమితం కావడము. సో మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే ఆ రోజు మీరు అన్నట్టు కొన్ని కార్యక్రమాలు చెప్పిన కార్యక్రమాలు చేపట్టకపోవటం వల్ల చాలా ఒకటే కాదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది.
వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, ఈయన చేయలేదు కాబట్టి ఆయన చేస్తాడనే ఉద్దేశంతో 2019లో చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటిలో చాలా వాటికి చేయలేదు, వాటిలో కూడా కొన్ని ఉన్నాయి. ఉద్యోగస్తులకు 99% ఏ పార్టీ వారు వాళ్ళు చేసినామని చెప్పుకోవటానికి నేను ఆ పార్టీలో ఉన్నాను నేను నిన్నటిదాకా. అందుకని మాకు కూడా కొన్ని విషయాలు తెలుసు ఆంతరంగికంగా, ప్లస్ ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా, గవర్నమెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం జరుగుతుందనే విషయం కొన్ని బయటకు కూడా మాట్లాడలేకపోవచ్చు పార్టీలో ఉన్నప్పుడు. కొన్ని విషయాలు ఏం తెలియకపోలేదు. ఈరోజు అభివృద్ధి అంటే రోడ్లేనా అని కూడా అన్నాము, మేము కూడా అన్నాము. కానీ అభివృద్ధి అంటే రోడ్లు అనేదే కాదు, రోడ్లు సామాన్య ప్రజలకి అవసరమైన మౌలిక సదుపాయాలు అనేది కూడా అవసరం ప్రజలకి. ప్రజల జీవన ఆర్థిక విధానం పెంపొందిస్తే ఈ దాదాపు సగం అంతా అభివృద్ధి అయినట్టే కదా. ప్రజలకు జీవన విధానం అంటే ఈ రోజు రైతులకు సంబంధించి ఒక రైతు భరోసా ఏదో కొద్దిగా ఇచ్చి వదిలేసుకున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా మొత్తమే కాదు సార్, 50,000 మాత్రమే పరిమితం అయ్యాడు. 1,50,000 అన్నాడు కదా రుణమాఫీలో పేద రైతులకి 50,000 వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరిగింది. ఆ రోజు పెద్ద రైతులకు 50,000 మించిన రైతులకి రుణమాఫీ సరిగా జరగలేదు. ఆ రోజు 50,000 బంగారం కుదబెట్టుకుంటే పేద రైతులకు సంబంధించి 50,000 రూపాయలు ప్రతి రైతుకి అందడం జరిగింది. అలాగే మీరన్నట్టు లోన్స్ కు సంబంధించి ఏది గోల్డ్ లోన్స్ కావచ్చు కొన్ని క్లియర్ అయినాయి. సామాన్య స్మాల్ స్కేల్ ఫార్మర్స్ కి సంబంధించిన వారికి జరగడం జరిగింది. పెద్ద స్థాయిలో ఆ రోజు అందరికి చేస్తామని చెప్పడం కొన్ని జరగకపోవచ్చు, నేను కాదంటం లేదు. దాంట్లో తప్పులు ఉన్నాయి కాబట్టి 2014లో చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించడం జరిగింది. 19లో ఈ రోజు రైతులకు సంబంధించి డ్రిప్ పరికరాలు కావచ్చు, డ్రిప్ సిస్టమ్ కావచ్చు, అలాగే అగ్రికల్చర్ కి సంబంధించి ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, ఏవి కూడా ఈ రోజు సబ్సిడీ కింద కానీ ఏమి ఈ గవర్నమెంట్ లో ఏ రైతు కూడా తీసుకొని పరిస్థితి వచ్చింది. ఆ రోజు 95, ఈ రోజు మాది పూర్తి స్థాయిలో సెంటర్ వరకు ఊరికే బిల్డింగ్ కట్టడం జరిగింది తప్ప దాని ద్వారా ఏ కార్యక్రమాలు చేపట్టడం జరగదు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్స్ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పుండొచ్చు. ఎందుకనంటే నేను మీకు ఇందాకనే చెప్పాను, మేనిఫెస్టోలో ఏ రోజుకి ఆ రోజు తగ్గట్టుగా ఆ రోజు సాఫ్ట్వేర్ సిస్టంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన మైండ్లో ఉన్న దాన్ని అని ఉండొచ్చు. ప్రజలు వ్యవసాయం చేసి ఇబ్బందులు పాలవుతున్నారు, వాళ్ళ పిల్లలను చదివించుకుంటే వారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే ఈరోజు వారి ఎకానమీ పెరుగుతుంది, వాళ్ళ ప్రజల యొక్క జీవన విధానం పెరుగుతుంది, చదువు ఉంటే వారు అన్ని విధాల ముందుకు వస్తారనే ఉద్దేశంతో చెప్పుండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు చదువుకు ఆటంకమే కదా ఇప్పటికీ. చంద్రబాబు నాయుడు చదువు ఏమి లేదు, ఆ రోజు తీసుకున్న అన్ని కార్యక్రమాలు చదువుకి వ్యతిరేకం ఎట్లా అవుతారు? ఇక్కడ నాడు నేడు కార్యక్రమం కింద ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే తెలుగు రాని వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని చెప్పలేదా సార్? ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని చెప్పలేదు. ఇంగ్లీష్ మీడియం తోటే తెలుగు కూడా, తెలుగు భాష మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో. మీ పిల్లలు మాత్రం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండాలి లేదు, ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి, దాన్ని మద్దతు ఇచ్చారు నాకు తెలిసినంత వరకు. కానీ పేదవాడు పిల్లలు కాదు, స్కూల్లో చదివే ప్రతి పిల్లవాడు కూడా ఇంగ్లీష్ తోటే తెలుగు కూడా నేర్చుకోవాలి, తెలుగు భాషను మర్చిపోకూడదు. తెలుగు రాష్ట్రం అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం కాబట్టి దానిలో ఉండే ప్రజలు తెలుగు కూడా చదవాలనే ఉద్దేశంతో తెలుగును కూడా ఒక పార్ట్గా పెట్టాలి. 2 భాషలు ఎవరికి ఇంట్రెస్ట్ ఏది ఉంటే దాన్ని తెలుసుకోవాలి, వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో రెండింటిని ప్రవేశపెట్టమని చెప్పడం జరిగింది. సో వైద్యం కూడా ఎక్కడ కనీసం ఒక మెట్టు కూడా వేయలే కదా సార్. వైద్య రంగంలో నేనున్నాను, చాలా మందికి తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం చేయడం. ఇప్పుడున్న వైద్యం ఎలా ఉంది, అప్పుడున్న వైద్యం ఎలా ఉంది? ఇప్పుడున్న వైద్యంలో పేరుకి అన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. ఇంటికి వస్తున్నారు కదా డాక్టర్ గారు, ఇంటికి వచ్చేది కానీ అన్ని కాగితాల మీద వరకు ఉన్నాయి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో చాలా తక్కువ ఉంది. కానీ పేరుకి చెప్పారు, మీరు అన్నట్టు కొన్ని కాగితాల మీద ఉన్నాయి. అప్పుడు ఉండొచ్చు, ఆ గవర్నమెంట్లో ఉండొచ్చు, ఈ గవర్నమెంట్లో లేవని. ఆ గవర్నమెంట్లో ఇప్పుడేమో వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, అప్పుడేమో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల వల్లనే ప్రభుత్వము కుప్పగూలిపోయిందంటే మీరేం చెప్తారు సార్? ఖచ్చితంగా ఉండొచ్చు దాంట్లో జనభూమి కమిటీలు. ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేసి జనభూమి కమిటీలు పెట్టము, మేము కూడా వాలంటీర్ సిస్టాన్ని బలోపేతం చేసి వారికి ఇంకా శాలరీస్ ఇచ్చి. ఫస్ట్ ఏమో వాలంటీర్ తీసేస్తామంటారు, ఆ తర్వాత 10,000 అంటారు. ఎవరు నమ్మాలి సార్ మిమ్మల్ని? అంటే మాట మీద నమ్మటం కాదు, మాటని ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మార్చుకుంటే ప్రజలకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని మార్చుకుంటారు. రాజకీయాల్లో ఏదైనా కానీ శాశ్వతంగా ఉండేటట్టుగా చేసుకుంటే పేరేస్తగా సార్, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కదా.
అవును, అటువంటి నిర్ణయాలే తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది. అలానే అంటారు సార్. అసలు 2019లో 23కే పరిమితమైనరు. ఇదంతా ఫ్యాన్ ఖాళీ విపరీతంగా ఉన్నది, మీరేమో మళ్ళీ ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇదేం చిత్రం? అందుకనే 2019లో విపరీతమైన కోరుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు 5 సంవత్సరాలు ఇక్కడ పరిస్థితులు చూశారు కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, గతంలో మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదు, అటు రాజధాని కట్టలేదు, అంటే ఇలాంటి అంశాలు ఉన్నాయి. ఉద్యోగాలు ఇవ్వలేదు, బంగారం కూడా తీసుకురాలేదు. సో ఇవన్నీ వైఫల్యాలే కదా. ఆ రోజు కట్టుబట్టలతోటే మన రాష్ట్రం ఇరిపోవడం జరిగింది. దేనికి వచ్చింది సార్? ఆ రోజు రాష్ట్ర ఓటుకు నోటా? ఓటుకు నోటు కాదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడ రాజధాని కట్టాలనే ఉద్దేశం. 10 సంవత్సరాలు మీకు ఒడంబడిక ఉంది కదా. 10 సంవత్సరాలు రాజధానిగా ఉన్నింది, కానీ అక్కడ ఉండి మనం చేయగలిగిన దానికంటే ఇక్కడికి వచ్చి ఆ రాజధాని నిర్మాణం చేపట్టి కమ్మల్లక చేసింది. రాజధాని అనేది అందరికీ, ఒకరి కులానికి ఎందుకు? ఎవరున్నారు సార్ అక్కడ భూములు? సర్వే నెంబర్ లెక్క తీస్తే ఆ రోజు భూములు కొన్న పేద ప్రజలు తీసుకున్నారు. వారికి సంబంధించిన పేద ప్రజల కాడ నుంచి భూములు తీసుకొని వారికి సంబంధించిన ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎన్ని ఎకరాలు కావాలి సార్? అసలు రాజధాని నిర్మాణం 1000, 2000, 3000, 5000, 33,000 ఎకరాలు ఆ రోజు రాజధాని కోసం తీసుకోవటం జరిగింది. మిగతా భూములలో ఎవరున్నారు? కమ్మలు ఉన్నారు. కమ్మోళ్ళు ఒక కులంతో కూడిన రాజధాని ప్రజలకు అవసరం లేదు. ఒకటి స్పష్టంగా చెప్పండి, వైసీపీ అంటే రెడ్ల పార్టీ, టీడీపీ అంటే కమ్మ పార్టీ, ఇది నిజమా కాదా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్టీ అన్నప్పుడు అన్ని కులాలకి అన్ని మతాలకి రాష్ట్ర అభివృద్ధి అవసరం తప్ప ఏ కులానికి ఒక పార్టీ అనేది మనం పెట్టుకున్న విధానం తప్ప ప్రజలు ఆ విధంగా భావించటం లేదు. సో మీరు అనుకున్నట్లయినా కానీ మీ టీడీపీలో ఇప్పటికీ కనీసానికి మిగతా సబ్బండ వర్గాలకు 700 సార్ స్థానము ఖచ్చితంగా పుట్టింది మాత్రం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బీసీల పార్టీ. ఇప్పుడు కూడా బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, అన్ని కులాల వారు అన్ని పార్టీల్లో ఉంటారు. కానీ వైసీపీలో 50% మించి ఉన్నారు కదా. 50% ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చున్నారు. ఇంతకుముందే మీరన్నట్టు 83లోనే బీసీలకు కాబట్టి ఎస్సీలకు ఎన్టీ రామారావు గారు ఎడ్యుకేషన్లో ఉన్న క్యాండిడేట్లు చాలామందిని రాజకీయాల్లోకి తీసుకురావచ్చు. వారందరినీ పేదవారిని అందరినీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన భాగ్యం ఆ పార్టీకి ఉందని ఈ సందర్భంగా ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబుకు లేదు కదా, చంద్రబాబు అవకాశం ఇస్తలేడు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఇస్తారు, ఇవ్వకుండా ఎందుకుంటారు? అవకాశం ఇవ్వకపోతే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వారు ఆ పార్టీ నిలబడేది కాదు. యువగలం పాదయాత్ర సక్సెస్ అని మీరు భావిస్తున్నారా? యువగలం పాదయాత్ర సక్సెస్ అవ్వచ్చు, ఈ రాష్ట్ర ప్రజల కోరిక సక్సెస్ అవుద్దని నేను అనుకుంటున్నాను. రెడ్ బుక్ ఒకటి పట్టుకొస్తున్నాడు కదా లోకేష్ గారు, ఏంటి రెడ్ బుక్ లో మతలాబైంది? అసలు రెడ్ బుక్ లో ఏమేశారు అనేది రాసినటువంటి లోకేష్ గారికి తెలుసు, కానీ రెడ్ బుక్ గురించి ఈ రోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దాంట్లో కార్యక్రమాలు ఏమున్నాయనేది ఆయన గవర్నమెంట్ వచ్చిన సందర్భాల్లో వాళ్ళ మీద దుమ్మెత్తిపోసినటువంటి పత్రికలు, లేకపోతే లోకేష్ గారు ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీల కోసంతోనే సీట్లు ఇచ్చారు. ఎక్కడ పెంచుతారు ఈ రెడ్ బుక్? ఈ వైఎస్ఆర్ పార్టీలో కూడా ఆ రోజు చాలా మంది నాయకులు, మా తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా అనుభవించిన వారు కూడా టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా అన్ని పార్టీల్లో ఎలక్షన్ లో సహజమైందంతా ఇప్పుడంతా అదే విధంగా ఉంది. రాజకీయ ట్రెండ్ చూస్తే ఆ విధంగా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో ఆ పార్టీలో టికెట్లు తెచ్చుకోవటం, పోటీలు చేయటం. తద్వారా మీరు కూడా ఇప్పుడు మేము మాకేం టికెట్లు ఇవ్వలేదు ఆ పార్టీ, మేము ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ మాకేం టికెట్లు ఇవ్వలేదు. ఇక్కడ జరగని న్యాయం ప్రజలకి అక్కడ జరుగుతుందనే ఉద్దేశంతో మేము పార్టీలోకి రావాలి. ఆల్రెడీ ఇక్కడ ఉంటే మీకు పోస్ట్ ఉంది, ఇప్పుడు ఆ పోస్ట్ కూడా లేదు కదా సార్. పోస్టులు శాశ్వతం కాదు, రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. ప్రజలకు అభిమానం శాశ్వతం, ప్రజలకు సేవ చేయటం శాశ్వతం. ఆ 2 కార్యక్రమాలు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో జరుగుతాయనే ఉద్దేశంతో నేను ఆ పార్టీలో చేరగటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత సీఎం అయ్యిండు, లోపలికి పోయిండు, కేసులు రకరకాలు, మీరు అన్న ఓదార్పు యాత్ర రకరకాలు, సానుభూతి పెరిగింది, సీఎం అయ్యిండు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళారు, సీఎం అవుతాడా? ఖచ్చితంగా అవుతారు. ఎట్లా? జైలు పోయినంత మాత్రాన సీఎం అవుతారని కాదు, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ప్రజలకి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, సాగునీరు ప్రాజెక్టులు అభివృద్ధి చెందాలన్నా, అవన్నీ పూర్తి చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రాజధాని పూర్తి కావాలన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రాజధాని లేని రాష్ట్రంగా 2 ముఖ్యమంత్రులు చేశారు కదా సార్. అందుకనే ఈరోజు రాజధాని నిర్మాణం చేపట్టతాను అని నిర్భయంగా చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి. 3 రాజధానుల వల్ల ఏమైనా ఫలితం లేకపోయిందా? 3 రాజధానులని 5 సంవత్సరాలు కాలం గడిచిపోయింది, ఎక్కడ రాజధాని నిర్మాణం జరగలేదు. ఫౌండేషన్ చేశారు కదా ఎక్కడైనా కానీ, అన్ని ఫౌండేషన్ పరిమితం అయిపోతున్నాయి. ఇక్కడ అమరావతిలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు టెంపరవేర్ అని 1000 కోట్లు దారపోసారు కదా సార్. టెంపరవేర్కి 1000 కోట్లు కావాలా?
వేల కోట్లు అనేది అక్కడ ఉన్న శిష్టాన్ని బట్టి దానికి అభివృద్ధి కోసం ఎన్ని కోట్లైన ఖర్చు అడవిలో అనేది కాదు, అడవిని పట్టణంగా తయారు చేయడానికి ఎన్ని కోట్లైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కుక్కలను కొట్టడానికి 3 పార్టీలు ఏకమైన ఏంది సార్ ఇదంతా? ఒక్కొక్కసారి ఎన్ని పార్టీలు అంటే ఏకమై కొట్టేదానికనే అనుకోకూడదు. భావ సారూప్యత కలిగిన పార్టీలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కాంక్షించిన పార్టీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కోసం అన్ని పార్టీలు కలయికతోటే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలము రేపు రానున్న కాలంలో కేసుల్లో లోపడి ఓడు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆదరణ లేనటువంటి బీజేపీ పార్టీతో పొత్తు కలుపుకున్నారు అంటే మీరేమంటారు సార్? కేసులు ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. బీజేపీకి పోతే ఏది వాళ్ళని లోపలెత్తారు, బీజేపీకి పోతే వాషింగ్ పౌడర్ నిర్మాణ అంటారు. ఏం లేదు, అటువంటి అన్ని నేను నమ్మను ఆ విధంగా ఉంటుందని. చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, అన్ని కూడా చట్ట ప్రకారమే జరుగుతాయి భారతదేశంలో. ఈ రోజుకి కోర్టులకి న్యాయ వ్యవస్థకి ఒక విధానం ఉంది ఈ భారతదేశంలో. లేదంటలేము కానీ కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళ సైడే ఉన్నట్టుంది. అంటే అది సహజం. ఏంటంటే ఒకరికి న్యాయంగా కోర్టులో ఒకరికి వ్యతిరేకంగా వస్తే ఇది చట్టం కాదంటారు, ఒకరికి అనుకూలంగా వస్తే ఇది మంచిదంటారు. అటువంటి ఉద్దేశం కాదు. ఒక వ్యక్తిగా నాకు ఈ దేశ రాజ్యాంగం మీద, కోర్టుల మీద చాలా గౌరవం ఉంది, అంతే తప్ప ఒక పార్టీ వల్ల, ఒక పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాజకీయాలు, న్యాయ వ్యవస్థ మారదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇక్కడ జగన్ గారు పథకాల వల్ల ఏం రాలేదంటున్నారు, మరి మీ సూపర్ 6 పర్వాలేదా, వస్తాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అమలైతాయా, వస్తుందా మీ ప్రభుత్వం? నేను అడిగేది సంక్షేమం, కేవలం సంక్షేమమే కాదు. సూపర్ 6 అనేది సంక్షేమ కార్యక్రమాలు, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు రెండూ జరగాలి, రెండు కళ్ళుగా జరగాలి. కేవలం సంక్షేమంతోటే రాష్ట్రం ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందనేది అందరికీ తెలియని విషయం కాదు. ఈరోజు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇప్పుడు తాను వస్తేనేమో అతను అప్లపాలు అవుతుంది, మరో శ్రీలంక అవుతుంది, ఇంకోటి అవుతుంది అన్నారు, ఇంకో 1000 రూపాయలు మేము పెంచిస్తామంటున్నారు. ఎట్లయితే సార్ ఇది ఎవరు కూడా సంక్షేమం అనేది ఈ దేశంలో అవసరం. మనం ఈరోజు భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు అనేది అవసరం. దానికి సంక్షేమంతో అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధి కూడా ఎటువంటి ఉండాలి, అసెట్స్ క్రియేట్ అయ్యే విధంగా అభివృద్ధి ఉండాలి. కేవలం సంక్షేమంతోనే కాదు, సంక్షేమం రెండు పాళ్ళుగా ఉండాలి. కేవలం అధికార దాహంతో మాత్రమే వస్తున్నట్టు మీరేమంటారు సార్? అధికార దాహము అనేది ఏ పార్టీ అయినా గెలవాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజల్లో ఉన్న భావాలకి అనుగుణంగా మేనిఫెస్టోలు తయారు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే వాళ్ళు ఆ విధంగా ముందుకు పోవచ్చు. సూపర్ 6 తయారు చేశారు. సూపర్ 6 దాంట్లో భాగంగానే ఉండొచ్చు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలను మెప్పించి అధికారం రావాలని కోరిక ఆ పార్టీకి ఉండొచ్చు. ఒకవేళ గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, హామీలన్నీ నెరవేర్చలేకపోయారు, తద్వారానే పొత్తుకొస్తున్నారు. ఒకవేళ మీకు కనుక ధైర్యం ఉంటే ఏకైకగా 40 years 45 years ఇండస్ట్రీ అటువంటి 3 దఫాలుగా సీఎం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒంటరిగా రావడం లేదు సార్? భారతదేశాన్ని వెళ్తున్న పార్టీ బీజేపీ పార్టీ. దాదాపు 30 సంవత్సరాల క్రితం 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈరోజు 350 ఎంపీ సీట్లు గెలుచుకునే పరిస్థితికి ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీ పొత్తు కోసం ఈ దేశంలో ఉండే పార్టీలన్నీ ఈరోజు కలిసిపోతున్నాయి. తెలంగాణ ఎన్నికల పరిణామం ఇక్కడ పడుతుందని మీరు భావిస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఆ రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులు వేరు, మా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడున్న పార్టీలు వేరు. కాబట్టి ఆ రాష్ట్రం ఎఫెక్ట్ ఈ రాష్ట్రం మీద ఏముండదు. ఈ రాష్ట్రంలో ఎవరు అంటే అక్కడ తారుమారైంది కాబట్టి ఇక్కడ కూడా మారుతారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఇక్కడ మారుతారు. దాంట్లో తారుమారైందని కాదు, ఇక్కడ ఉండే పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో. షర్మిల మేడం గారిని ఆంధ్ర ఆడపడుచు తెలంగాణ కోడలను ఎమ్మడేసుకున్నారు మీరు? అదేం లేదు. షర్మిల గారు ఆమె నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండటం జరిగింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఈరోజు ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ 2 వైరు పార్టీలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో పొత్తున్నారు, షర్మిల గారి పార్టీతో సంబంధం లేదు. ఆమె పార్టీ, ఆమె విధానాలు వేరు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ యొక్క విధానాలు వేరు. వీళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారికి అసలు ఒక స్తబ్దత లేదు, ఒక మాట మీద ఉండే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తికి మీరు పొత్తెలుగా కలుపుకుంటారు, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు మాట మీద ఉన్నారని ఎవరు చెప్పరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీ పర్సన్. వచ్చాడు, ప్రజలకు మేలు చేద్దామని వచ్చాడు, కానీ కాకపోతే టీడీపీతో కలవడమే పెద్ద పొరపాటు అంటున్నారు. టీడీపీతో కలవడం పెద్ద పొరపాటు అని ఎవడంటూ, టీడీపీతో కలిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, భావితరాల ప్రజల యొక్క భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో. ఎవరి భవిష్యత్తు సార్? రాజకీయ నాయకులదా లేకపోతే ప్రజలదా? ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకో ఏం చేయబోతున్నారు? ఈరోజు ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి 2 చేయబోతున్నాం. ఆల్రెడీ వైసీపీలో ఉంది కదా.
ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలు కొన్ని చేపట్టి రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిపోయింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఏం అసలు ఈ సిద్ధం సభల వల్ల మీరు అందులో ఉన్నారు కదా, ఏం తెలియజేశారు అనుకోవచ్చు ప్రజలకు? ప్రజలకు సభల ద్వారా ఏం తెలియజేస్తారు? మనం చేసే కార్యక్రమాలు చేపట్టిన ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు తెలపటం జరుగుతుంది. నిర్ణయం ప్రజలది. నిర్ణయం ప్రజలది కావచ్చు, కానీ ఇక్కడ సిద్ధం సభలు అయితే సక్సెసే కదా. ప్రతి సభ సక్సెసే, అందరిది సక్సెసే, అన్ని పార్టీల సభలు సక్సెసే. ఇప్పుడు ప్రజాగలము ఇప్పుడేమో మోడీ గారి సభ సక్సెస్, పవన్ కళ్యాణ్ గారి సభ సక్సెస్. అందరూ సభలు ప్రజలు సభల్లో ఏం జరుగుతుంది, ఏం చెప్పబోతున్నారనే విషయం తెలుసుకునేదానికి ప్రజలు వెళ్తా ఉంటారు సభలకి. ప్రజల అమాయకులు కదా. ప్రజల అమాయకులేం కాదు, ప్రజలు చాలా తెలివైన వారు. ఎందుకు అందులో ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రజలు ఇప్పటికీ పేదోళ్ళ కానే ఉంటున్నారు. అట్టేం లేదు. అధికారం వస్తుంది మీకు, మీ యొక్క జీవన విధానం మారుతుంది, కానీ ప్రజల జీవన విధానం మారదు. ప్రజల జీవన విధానం చాలా మారుతుంది. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు, రాజకీయ నాయకులు తీసుకునే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజల జీవన విధానం మారుతాయి. మీరు చెప్పండి, ఒక దేశం అభివృద్ధి కావాలంటే ఎన్ని దఫాలుగా ప్రభుత్వాలు రావాలా సార్? ఎన్ని దఫాలుగా అనేది ప్రజల యొక్క జీవన విధానం మారుతూ వస్తుంది. మన విభిన్న సంస్కృతులు, విభిన్న పరిస్థితులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇంకా పడుతుంది సమయం. మనం ఈరోజు కేవలం ఒక 10 సంవత్సరాలని టార్గెట్ పెట్టుకొని ఇక్కడున్న కుటుంబాలను ఇక్కడికి ఆర్థికంగా, సాంఘికంగా సమానం చేసుకొస్తామని తీసుకొచ్చినటువంటి పార్టీలు ఏమైపోయినాయి సార్? ఇవన్నీ ఆర్థికంగా, సామాజికంగా న్యాయంగా రావాలనంటే ఇంకా టైం పడుతుంది. ఈ దేశంలో ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావాల్సిన అంటే ఎప్పటికీ మీరు అధికారం ఉండాలి, వీళ్ళేమో పాలితులు ఉండాలి, మీరు పాలకులు ఉండాలి. మనం రాజకీయ నాయకులు చెప్పే మాటల్ని మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు తీసుకునే నిర్ణయం సరైనదిగా ఉండాలి. ఎలాంటి మార్పు రావాలని మీరు కోరుతున్నారు? సరైన నిర్ణయం తీసుకునే విధంగా ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రజల యొక్క జీవన విధానాలు, మనం ఎవరి నిర్ణయం ఏం తీసుకుంటే ప్రజల జీవన విధానం మారుతుందనే ఉద్దేశం వాళ్ళు కలగాలి. ఆ విధమైన సర్వీసు ఈరోజు ఈ దేశంలో అవసరం. ప్రజల యొక్క చైతన్యం తీసుకొచ్చేదానికి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం కూడా ఉంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా వైఫల్యం ఉందనుకోవచ్చు ఇక్కడ, మరి ఓటు విలువ తెలియకపోవడమేనా ఇదంతా? భారతదేశ ఎలక్షన్ కమిషన్ అనేది అత్యుత్తమైన ఎలక్షన్ కమిషన్, రాజ్యాంగంలోని వరల్డ్లోనే నెంబర్ 1 కమిషన్. ఏ నమ్మకం ఎవరికి లేదు, నమ్మకం ఎవరికి లేదు సార్. ట్యాంపరింగ్ ఇంకోటి ఏది పడితే కదా అవుతుంది. నమ్మకం భారతదేశ ప్రజలకు ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలకు ఉంది, ప్రజలకు ఖచ్చితంగా ఉంది. ఈరోజు ప్రజలకు ఉంది కాబట్టి ఇంత సువిశాలమైన భారతదేశంలో ఎన్నికల వ్యవస్థని ఇంత పకడ్బందీగా అమలు జరుగుతుందంటే ఖచ్చితంగా ఓటు విలువ తెలవకపోవడమే ప్రధాన కారణము. ఇంకెన్ని రోజులలో ఓటు విలువ తెలిసే అవకాశం ఉంటుంది సామాన్య ప్రజలకి ఓటు విలువ తెలియకపోయిన విధానం ఏం లేదు. అంటే అలా అని మనం అందరిని అనలేము, కానీ ఏది ఆశపడవాలైతే ఉన్నారు కదా. ఈ రోజుల్లో ఎలక్షన్ మీ బోటి వాళ్ళు తప్ప సామాన్యులు వచ్చే అవకాశం ఉందంటారా? దానికి నేను ఒప్పుకోను. సామాన్య ప్రజలు ఈరోజు వారు పోయి వారి ఓటుని వారే వినియోగించే పరిస్థితులు ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నాయి. వచ్చింది సార్, కానీ ఎవరికి వేస్తున్నారు? వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం చేసేటువంటి నాయకులు కదా వేయాలి. వారు విజ్ఞతతోనే ఆలోచిస్తున్నారు. వారి భవిష్యత్తుని ఎవరు మార్చబోతున్నారో అని తెలుసుకునే వారు ఖచ్చితంగా చేస్తారు, చేయబోతున్నారు. సో 2 పార్టీలు ప్రజలను ఏ విధంగా పడితే ఆ విధంగానే వాడుకుంటున్నారు అంటే మీరేమంటారు సార్? ప్రజల్ని వాడుకోవటం అనేది ప్రజల యొక్క విధానాన్ని, వారి యొక్క జీవన విధానాన్ని కావచ్చు, ఏదైనా కూడా వారు వాడుకునేది ఏముంటుంది? ప్రజల యొక్క ఎవరైనా కూడా వాడుకునేదే, వారు చేయాల్సిన కార్యక్రమాలు చెప్తారు. మీరు మొన్నటిదాకా ఉన్న పార్టీలో దాదాపు అభివృద్ధి పూర్తి స్థాయిలో నవరత్నాలు కావచ్చు, విద్యా వైద్యం అనేకం కూడా మేము అభివృద్ధి చేశాము, కాబట్టి మా ప్రభుత్వం వల్ల మేలు జరుగుతూనే మీరు ఓటేయండి అంటున్నారు. మీరేమంటారు సార్? ఖచ్చితంగా. ఎందుకంటే మనం దాని గురించి అనేది ఏమి లేదు. ప్రజలకు అభివృద్ధి జరగలేదు కాబట్టి వారు వేరే విధంగా తీర్పు ఇవ్వబోతున్నారని నేను భావిస్తున్నాను. పోనీ మీరు ఇప్పుడు ఏ పార్టీలకు అయితే పోయారో ఇక్కడ నాయకులతోని కానీ, అధిష్టాన నాయకులతోని కానీ, అంటే 14 సంవత్సరాల ఇండస్ట్రీలో 14 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారితో మా ప్రభుత్వం వల్ల మీకు మేలు జరుగుతూనే ఓటేయమని అలాంటి భావన రేపు తీసుకురావచ్చని భావించవచ్చా? ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సమపాలనలో ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 స్థానంగా కావాలంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. ఆ విధంగా ఓటేయమని అడుగుతున్నారు తప్ప మేము మా ప్రభుత్వం వల్ల మీకు మేలు జరుగుతూనే ఓటేయమని మాత్రం ఇవ్వలేరు. 2014 ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయి 10 సంవత్సరాలు అయింది. దాంట్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాంట్లో 5 సంవత్సరాల్లో మనం కట్టుబట్టలతో ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. దానిలో ఎన్నో అడ్డంకులు జరగడం జరిగింది. ఈ రోజుకి కొన్ని కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి తీసుకురావాలనే ఉద్దేశంతో మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో
చంద్రబాబు నాయుడు గారు అన్ని 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తోడు దొంగలు ఒకటే అనే ఉద్దేశం కూడా వచ్చింది సార్. తోడు దొంగలు ఎవరు? మోడీ గారేమి ఇది కాదు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ వాళ్ళేం తోడు దొంగలు కాదు, వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే పెద్ద నాయకులే. ప్రజలకు మేమేం చేస్తామో వివరించాలి కానీ కేవలం మీ యొక్క అధిష్టాన నాయకుడు ఈ రాక్షస పాలన అంతమొందించాలంటే రాక్షసులు ఎవరు సార్? రాక్షస పాలన అంతమొందించాలంటే కొన్ని దుర్మార్గాలు చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, కొన్ని దౌర్జన్యాలు జరిగాయి, అన్ని అణగాని వర్గాల మీద కూడా. టీడీపీలో మాత్రం జరగలేదా? టీడీపీలో జరిగినాయని దానికి ఉదాహరణలు ఉండొచ్చు, కానీ ఇంత స్థాయిలో జరగలేదని నేను అనుకుంటాను. వై నాట్ 175 అనే నినాదం వైసీపీది, మీదేంటి సార్? వై నాట్ 175 అనే నినాదము వైసీపీది అయితే, ఈయన వై నాట్ పులివెందుల అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ఆయన కూడా 175 కావాలనే ఉద్దేశంతోనే నినాదం చేయడం జరిగింది. రేపు రాబో కాలంలో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఏ పార్టీ అధికారంలోకి వస్తారని భావించవచ్చు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది. మీరు ఈ పార్టీ మారి పొరపాటు చేసి అని ప్రజలంటే మీరేమంటారు సార్? ప్రజలు అనరు, నేను తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు ఉంది అని అలా మీకు మీరు భావించుకుంటున్నారా? నేను భావించడం లేదు, ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్సే అర్థమవుతుంది. కేవలం మీకు ఆదరణ లేదు కాబట్టి అని కూడా భావించుకోవచ్చు కదా. నాకు ఆదరణ లేకపోతే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలపరు. చూద్దాం 2 జూన్ 4 తర్వాత మనం చూద్దాం. సో చిరంజీవి రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్పగలుగుతారు సార్? చివరిగా చెప్పండి. నా రాజకీయ భవిష్యత్తు కంటే ప్రజల భవిష్యత్తు ముఖ్యమనే నిర్ణయం తీసుకున్నాను. ప్రజలకి మీరేం చెప్పబోతున్నారు? రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. మీ కార్యకర్తలకు, మా కార్యకర్తలకు, శ్రేయభిలాషులకు, మా వ్యతిరేకులకు, మా బంధువులకు, ప్రజలందరికీ. మీకు వ్యతిరేకులు కూడా ఉన్నారా? ఉంటారు. సహజంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, అందరూ ఉంటారు, అన్ని వర్గాలు ఉంటారు, కొంతమంది ప్రజలు ఉంటారు. ఒక్కోసారి మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. అందుకనే రాజకీయంగా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటారు కదా, అన్నారు. అదే విధంగా ఆ సామెత ప్రకారం ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో ఓటు తెలుగుదేశం పార్టీకి. మీరు చూసారు కదా, మ్యాక్సిమం సార్ మాత్రం అంటే నా ఉద్దేశంలో గెస్ట్కి మాత్రమే నేను వ్యతిరేకిని, ఏ పార్టీకి అయితే కాదు. అయినా కాలం నిర్ణయిస్తే నిర్ణయం మీ చేతిలో ఉన్నది. ఇంకొక విధంగా కూడా మేము కూడా మీ అభిప్రాయాన్ని మీ ముందుకైతే తీసుకురాగలుగుతున్నాము స్టేట్ వైజ్గా. ఎందుకంటే 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి. పేదలు కానీ ఉన్నారు, ఉన్నవాళ్ళు కానీ ఉన్నారు. రాజకీయంగా పదవి సుతున్న వాళ్ళ జీవన విధానం మారుతుంది, పేదోని ఆర్థిక జీవన విధానం మాత్రం మారలేదు. ద సేమ్ టైం ఈ 17 దఫాలుగా ఎలక్షన్లో మీ పాత్ర ఉన్నది. 18వ దఫా ఎలక్షన్ జరగబోతుంది, ఇప్పుడు కూడా మీ పాత్రే ఉంది. 17 దఫాలుగా మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రులు ఓట్లేశారు, మీరు కూడా ఓటు వేశారు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఓటు వేయబోతున్నారు. నిర్ణయం తీసుకునే శక్తి మీకే ఉన్నది. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తును నిర్మాణం చేయడానికి మీరు ఒక ఓటు ద్వారా ఎవరైతే తీర్మానం చేస్తారో, ఎవరైతే నిర్ణయిస్తారో అలాంటి చట్టాలు చేసే నాయకులను మీరు ఎన్నుకోబోతున్నారు. మీరే నిర్ణయం. నమస్కారం సార్. థ్యాంక్ యూ.